నేను ఎలా చెప్పనా, ప్రతి వ్యక్తి జీవితం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అవునా కదా? ఎవరినైనా సరే అడగండి, నమ్మకం మీద ప్రతి జీవితం కట్టబడి ఉంటుంది. నేను మా ఊరు నుంచి బయలుదేరేటప్పుడు నా కారు ఎక్కాను. నా కారు ఎక్కినప్పుడు పెట్రోల్ కొట్టించుకుని వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఏది ఏమైనా నా కారు చచ్చిదాకా తీసుకెళ్తుంది. నా కారు మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి రాగలిగాను. అయ్య బాబోయ్, తీసుకెళ్దేమో, యాక్సిడెంట్ అయిపోద్దేమో, తిరగబడిపోద్దేమో, కాల్లోకి వెళ్ళిపోద్దేమో, బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోద్దేమో అనుకుంటే వస్తానా? రానుగా. ఒక కాన్ఫిడెంట్ ఉంది నాకు, ఖచ్చితంగా వెళ్ళగలను అనుకున్నాను. హ్యాపీగా రాగలిగాను నా కారు మీద. మీకు అందరికీ తెలుసు, విమానాలు కూలిపోతున్నాయి, దుర్మరణాలు, కాలిపోయారు అని చెప్తున్నాం. ఇప్పుడు కోయిట వెళ్ళాలి. అయ్య బాబోయ్, విమానం మీద అయితే వెళ్ళను, ఆటో ఎక్కి వెళ్ళిపోతానంటే కుదురుతుందా? కుదరదుగా. చచ్చినట్టు ఏం చేయాలా? విమానమే ఎక్కాల. కూలిపోతుందన్న తెలిసిన విమానం ఎక్కి హ్యాపీగా ఎందుకు వెళ్తున్నామంటే చెప్పాలి, నమ్మకం. విమానం తీసుకెళ్తుంది. ఇంకో నమ్మకం చెప్పనా? సత్య నేను ఒక్కదాన్ని సత్తానా? చెప్పరే. మనకున్న ధైర్యం ఏంటంటే మనం పోతామని బాధ కాదు, మనతో పాటు చాలామంది చావట్లేదా అని అనిపిస్తుంది కదా. విమానాలు కూలిపోతాయన్న నమ్మకంతో ఎక్కుతున్నాం. వాడ పగిలిపోతుంది, మునిగిపోతుందని ఒకవేళ మనకు తెలియకపోయినా టైటానిక్ సినిమాలో మొత్తం అంతా చూపించుంటే భయమేస్తుంది. అయినప్పటికీ కూడా వాడెక్కి ప్రయాణం చేసేస్తున్నాం. నమ్మకం. అవునా? కార్ల మీద తిరుగుతున్నాం, నమ్మకం. విమానాల మీద తిరుగుతున్నాం, నమ్మకం. వాడల మీద ప్రయాణం చేస్తున్నాం అంటే ఒక నమ్మకం. ఎవడో ముక్కు ముఖం తెలియదు, పిల్లోడు చాలా మంచివాడు అన్నావు, పిల్లనిచ్చేసావు. ఎందుకు ఇచ్చావు? మాట్లాడరే నమ్మకమని. ఎందుకు ఇచ్చావు? ఆడు బాగా చూసుకుంటాడు, 6 నెలల పోతే ఆడు ఈడో తెలీదు వాడు. అయినా కానీ కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కట్నంగా ఇచ్చి నమ్మకంతోనే కదా ఇచ్చేసావు. ఈ విషయం ఆలోచిస్తే మనిషి జీవితం అంతా దేని మీద ఆధారపడిందంటే నమ్మకం మీద ఆధారపడింది. నన్ను ఎలా చెప్పనివ్వండి, ఒక కారు మీద రావడానికి 1000 ఖర్చు పెట్టాం, ఒక విమానం మీద వెళ్ళడానికి లక్షలు ఖర్చు పెడుతున్నాం, ఒక ఓడలో ప్రయాణం చేయడానికి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఒక కూతుర్ని వేరే వాడికి తెలియని వాడికి ఇవ్వడానికి లక్షల కట్నాన్ని ఇచ్చుకుంటున్నాం. అన్ని లక్షలు ఇచ్చి అది ఇది నమ్ముతున్నాము, కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నమ్మవలసిన ఒక సమైక్యమైన దేవుడు ఉన్నాడు. ఆయనే నజరేయుడని యేసు. ఆయన యందు నమ్మిక ఉంచితే మనమును కూడా అబ్రహాము పిల్లలుగా మార్చబడతాం. ఎస్, నమ్మండి. నమ్మిన ఎడల కార్యాలు చూస్తావు. నమ్మిన వాడికి మెండైన దీవెన.